ప్రతి వారం బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అందించే టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ పౌల్ట్రీ దిగ్గజం 2023లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ నుండి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మొదటి ఏషియా వ్యక్తి చిట్టూరి జగపతిరావు. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్ చిట్టూరి జగపతిరావు గారి దశదిన కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిట్టూరి కుటుంబ సభ్యులు సురేష్ రాయుడు చిట్టూరి, శ్రీమతి జాహ్నవి చిట్టూరి, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉషాలక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు. ఈ వేడుకకు రాజకీయ, వాణిజ్య, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీమతి నారా భువనేశ్వరి, డాక్టర్ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకుడు నారాయణ, శ్రీమతి వసుంధర, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మరియు భారత పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు చిట్టూరి జగపతిరావు గారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారి ప్రాంతంలో ఉత్తరంలో కోటభావంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆదర్శనీయంగా ఎదగడమే కాకుండా ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించారు. ఈ పూణేకి చెందిన పివి రావుతో కలిసి ముందుకు సాగడమే కాకుండా పౌల్ట్రీ రంగానికి విశేష సేవలు అందించడంతో పాటు విప్లవాత్మకమైన మార్పులకు కూడా బీజం వేశారు. శ్రీనివాస ఫార్మ్స్ అంటే నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా దశాబ్దాల పాటు కొనసాగుతుందంటే దానికి కారణం వారి నిబద్ధత, వారి కార్యదీక్ష. ప్రతి సవాలు కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న శ్రీ జగపతిరావు గారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహ వ్యవస్థాపకులుగా సేవలు అందించారనే విషయం. ఎగ్ బ్యాంకు, అగ్రో కార్పొరేట్స్, పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటులో కూడా ఆయన చాలా క్రియాశీలమైన నిర్మాణాత్మక పాత్రను పోషించారు. ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారాన్ని అందుకున్న తొలి ఆసియా ఖండవాసిగా వారి ప్రజల గుర్తింపు తెలుగు వారందరూ కూడా గర్వ కారణం. పారిశ్రామికవేత్త కాకుండా సామాజిక రంగంలో చాలా కృషి చేసేవాడు. మనుషుల మీద ఆప్యాయత ఉండేవాడు. కేవలం డబ్బులు ఆపేక్ష కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాభిప్రాయం కోసం ఉండేవాడు. అలాంటి మంచి మనిషి, మంచి వ్యక్తి. వామపక్షానికి స్థిరత్వమైనటువంటి సపోర్ట్ ఉండేవాడు. మేము ఒకసారి బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఈ కోళ్ళకు తెగుళ్ళు వస్తే అప్పుడు రాసేవి తిరిగిపోయి మాట్లాడి కోడి మాంసం ట్రస్ట్ ముందర తినిపించి మేము తినండి, మీకేం భయం లేదని చెప్పేసి ఒక దాన్ని కల్పించడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. వారి మరణం అనేది చాలా బాధాకరం. వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి వహిస్తూ ఉన్నాను. ఆయన బిజినెస్ ఎక్విప్మెంట్ కానీ, ఆయన పర్సనల్ టచ్ అంటే ఎంప్లాయీస్తో కానీ, వాళ్ళ క్లయింట్స్తో కానీ ఆయన మెయింటైన్ చేసిన రిలేషన్షిప్, ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ అస్ డూ దట్. దానికి చాలా పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ అవన్నీ ఆయనకి బాగా ఎక్కువగా ఉండేది. నార్మల్ బిజినెస్ కానీ బిజినెస్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేయడానికి ఐ థింక్ ఆయన లాంటి వాళ్ళే కావాలన్నమాట. అంటే ఒక ఐడియాని తీసుకుని he has created lot of wealth in the rural Andhra Pradesh, combined Andhra Pradesh through his idea. ఆయనను బి రావు గారు వీళ్ళిద్దరూ కలిసి మొత్తం పౌల్ట్రీ ఇండస్ట్రీనే డెవలప్ చేశారు. సో దట్ రియలీ మెనీ పీపుల్, మెనీ ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ దెమ్ అండ్ ఓ దెమ్ దేర్ లైఫ్. మా నాన్నగారు చిట్టూరి జగపతిరావు గారు శ్రీనివాస ఫార్మ్స్, వెంకటేష్ రాజుస్ అన్నీ స్టార్ట్ చేసినారండి. వారి పెద్ద దినం. నా నాన్నగారు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీని నాన్నగారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇండియా టాప్ 75లో కూడా లేదు.
ఇవాళ నెంబర్ 2 అయ్యాం వరల్డ్లోని ఎగ్లో, అండ్ చికెన్లో నెంబర్ 4. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే ఆయన చేసిన కృషి వల్ల ఇవాళ గుడ్డు కానీ చికెన్ కానీ ఇన్ఫ్లేషన్ కన్నా 30-40% తక్కువలో అమ్ముడుపోతుందండి గత 40 సంవత్సరాలుగా ఆలోచిస్తే. సో అదేంటి ఆయన ఘనత. ఇవాళ చాలామంది వచ్చారు, సంతోషం అందరికీ. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చి మా నాన్నగారిని మెమరీ ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజంలో ఏ రంగంలోనైనా తమ వెంట నడిచే వారికి నాయకత్వం వహించడం నేర్పించేవాడు నిజమైన నాయకుడని, అందుకు యలమంచిలి మదన్ మోహన్ నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో మోహన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ట్రేడింగ్ సంస్థ ఎండీ యలమంచిలి మదన్ మోహన్ 75వ బర్త్డే పురస్కరించుకుని తన 50 ఏళ్ల ఇన్స్పైరింగ్ జర్నీ కార్యక్రమం నిర్వహించారు. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చిన ఓ సామాన్య రైతు బిడ్డ నేడు 4,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకుని సంస్థను విజయవంతంగా నడుపుతున్న వ్యక్తి మదన్ మోహన్ అని కొనియాడారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ మదన్ 75 సంవత్సరాలు అంటే జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం ఇది. మనం మామూలుగా భారతీయ హిందూ ధార్మిక సాంప్రదాయంలో పంచసప్తతి అంటాం. 75 ఏళ్ళు వచ్చాయి అంటే జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టంకి మనం చేరుకున్నామని. ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఉండే టైం కూడా తక్కువ అని తెలుస్తుంది అనమాట. 75 వస్తే మారుమూల పల్లెల్లో కృష్ణా జిల్లాలో మరి అక్కడ ఆ గ్రామంలో పుట్టి తన కృషితో అంతర్జాతీయ స్థాయి సంస్థను అభివృద్ధి చేసినట్టు ఒక వ్యక్తి విజయగాథను అందరితో పంచుకోవడం చాలా సంతోషం. శ్రీ మదన్ మోహన్ గారి 75 సంవత్సరాల జీవిత ప్రస్థానం, దాంట్లో 50 ఏళ్ల పాటు హైదరాబాదులో విజయవంతంగా అభివృద్ధి పదంలో నడవడం, వారి నాయకత్వ లక్షణాలు ఈనాటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ఒక ఋషిలాగా తన పని తాను చేసుకోబోతూ ఉండడం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, తద్వారా అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో కూడా మరి అక్కడ వాటికి నాయకత్వం వహించడం, వాటిలో భాగస్వామి కావడం, దాంతోపాటు ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాన్ని అందిపుచ్చుకొని ఆ గుర్తింపు తగినట్టు స్థాయికి చేరుకొని అమెరికాలో పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. నాకు బాగా నచ్చింది ఏంటంటే తన జీవితంలో ఒక 4,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాడు. వాడు కుటుంబానికి అందరికీ ఒక దారి చూపించాడు. ఇది చిన్న అచీవ్మెంట్ కాదు ఎవరికైనా జీవితంలో. పెద్దవాడు టాటాలు, బిర్రాలు, అంబానీలు వాళ్ళు చేయొచ్చాము, కానీ మన మామూలు రైతు కుటుంబంలో పుట్టినట్టే మన మిత్రుడు ఆ స్థాయికి వెళ్ళి 4,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే ఆ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ కంపెనీలతో భాగస్వామ్యం వహించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవడం అవుతుందో చాలా సంతోషం అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. తన తల్లిదండ్రులు నేర్పించిన బాటలో నడవడంతో పాటు తోటి ఉద్యోగుల కృషితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని యలమంచిలి మదన్ మోహన్ తెలిపారు. రెండింటికి కూడా నేను ఒక ప్రోడక్ట్ సింగిల్ సప్లయర్గా చాలా క్రెడెన్షియల్స్, హై క్రెడెన్షియల్స్తో, మంచి ఎథిక్స్తో చేస్తున్నాను. తర్వాత స్మార్ట్ సాఫ్ట్వేర్ చిన్న కంపెనీ మొదలుపెట్టి ఒక స్టేజ్కి వెళ్ళినాక ఎంప్లాయీస్కి మంచి లైఫ్, మంచి ఫ్యూచర్ కావాలంటే మనం కాదు అమెరికన్ కంపెనీ అయితే బాగుంటుందని నేను నా ఓనర్ పార్ట్నర్షిప్ను వదులుకుని 1994 మొదలై 2002లో క్యాపిటల్ అనే కంపెనీతో మెర్జ్ అయ్యానండి. కేవలం ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం. నేను అనుకున్నది పూర్తిగా నిజమైంది. దేవుడు ఒక రకంగా కరుణించాడు అనుకోవచ్చు. ఆ కంపెనీ S&Pతో విలీనం అయ్యి తర్వాత ఆ కంపెనీ 4,000 మంది ఎంప్లాయీస్ అయ్యారు. హైదరాబాద్లో లోయెస్ట్ శాలరీస్ ఇచ్చిన మా కంపెనీ మేము మొదలెట్టినప్పుడు స్మార్ట్ సాఫ్ట్వేర్లో. తర్వాత S&Pకి వెళ్ళినాక హైయెస్ట్ శాలరీస్ హైదరాబాద్లో టాప్ 1, 2, 3లో హైయెస్ట్ శాలరీస్ పెయిడ్ కంపెనీ. ఎథిక్స్తో అక్కడ కూడా ఎథిక్స్, ఎంప్లాయీస్ కేరు, ఎంప్లాయీస్కి తగిన గౌరవం ఇచ్చి ఎంప్లాయీస్కి గౌరవం ఇస్తేనే ఏ కంపెనీ అయినా సర్వైవ్ అవుతుందని ఒక ప్రిన్సిపల్తో చేశాను. అది 100% ఐ ప్రూవ్డ్ రైట్. వెంకయ్యనాయుడు గారు నాకు 1973 ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆ రిలేషన్స్ అలాగే కంటిన్యూ అయినాయి. వెంకయ్యనాయుడు గారు స్నేహశీలి. ఆయన ఫ్రెండ్స్ని ఎవరిని మర్చిపోలేదు ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా.
ఆ కంటిన్యూటీ అలాగే ఉందండి. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ సుజనా చౌదరి, ఏపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, భూమా అఖిలప్రియ, కేఈ ప్రభాకర్, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సమ్మిట్ పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడుల వరదను పారించింది. 2 రోజుల్లోనే కనీవిని ఎరుగని రీతిలో పెట్టుబడులు తరలివచ్చాయి. మొదటి రోజు సదస్సులో 3,97,500 కోట్లకు ఒప్పందాలు కుదరగా, రెండో రోజు 1,77,500 కోట్లకు ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. ఓవరాల్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా త్వరలోనే తెలంగాణ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి. ఇన్ఫ్రా సెక్టార్లో డీసీ పార్క్స్ ఏకంగా 70,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది. 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా పార్క్ ఏర్పాటు చేస్తుంది. అలాగే 9,000 కోట్లతో జేసీకే ఇన్ఫ్రా ముందుకొచ్చింది. డేటా సెంటర్స్ సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ పర్యాటక రంగానికి కూడా భారీగా పెట్టుబడులొచ్చాయి. ఈ రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా ఐటీ, విద్యుత్, క్రీడలు, పర్యాటకం, అటవీ తదితర శాఖల్లోనూ పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపాయి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నిర్వహించిన 2 రోజుల గ్లోబల్ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, అనలాగ్ ఏఐ ప్రతినిధులు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ ఫండ్ రిసార్ట్స్, సెమ్కార్ఫ్, టీసీసీఐ, ఐఐఎఫ్ఏ, అట్మాస్ఫియర్ కోర్ ఇండియా, శ్రీ అవిషా హాస్పిటాలిటీ, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, కార్వాన్, కేఈఐ గ్రూప్స్, క్రిస్టల్ లగూన్స్, గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ ప్రతినిధులు, గోద్రేజ్ జెర్సీ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. తమ సంస్థల విస్తరణపై మాట్లాడారు. మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు. హైదరాబాదులో జీసీసీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో తెలియజేశారు. ఏజీపీ గ్రూప్ రాష్ట్రంలో 125 ఎకరాల్లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఇందుకోసం 6,750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ CDMO యూనిట్ ఏర్పాటు చేయడానికి 3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంతకు ముందు ప్రకటించిన 500 కోట్ల పెట్టుబడికి ఇది అదనం. దీనికి గ్రీన్ ఫార్మా సిటీలో ప్రభుత్వం 150 ఎకరాల స్థలం కేటాయిస్తుంది. దీని ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ఇండియా 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఆర్సిటీ ఎనర్జీ ఇండియా 3 దశల్లో 2,500 కోట్ల పెట్టుబడి పెట్టి 1,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఆహార వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీంతో పాటు అల్యూలోజ్, గ్లైకేన్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసే యూనిట్ను స్థాపిస్తోంది. ఈ కంపెనీ 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయిస్తుంది. వచ్చే 2 ఏళ్లలో తమ ప్రాజెక్టుల ద్వారా 800 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే వారం మార్కెట్లకు కీలకం కానున్న అంశాలేంటి? ఈ వివరాలు వెల్త్ మిల్స్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ 26,000 లెవెల్లో ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. నిఫ్టీ కనుక మనకి శుక్రవారం రోజు వచ్చినటువంటి ర్యాలీతో 26,000 లెవెల్ కనుక సస్టైన్ అయితే మళ్ళీ తిరిగి నిఫ్టీలో మంచి యాక్టివిటీ 26,250 లెవెల్ మళ్ళీ చూడడానికి అవకాశం ఉంది. కానీ 26,000 లెవెల్ అనేది నిఫ్టీ సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అంశం కింద మార్కెట్లో చూడాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏదైతే గత 15-20 ట్రేడింగ్ సెషన్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్, ఒక సైలెన్స్ ఉన్నటువంటి ఈ ఇండెక్స్లో కూడా ఒక బాటమ్ ఫిషింగ్ జరగడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ వారం ఇన్ఫ్లేషన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ డేటా చాలా కూల్ ఆఫ్గా వస్తుంది. అందుకే RBI కంఫర్ట్ జోన్ చూసుకుని ప్రస్తుతం ఒక 25 బేసిస్ పాయింట్స్ సర్ప్రైజ్ రేట్ కట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ఈ వారం వచ్చినటువంటి US మరియు ఇండియా మీద ఉన్నటువంటి ట్రేడ్ డీల్, అంతేకాకుండా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రైమ్ మినిస్టర్ మోదీ మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏదైతే ఉన్నాయో అది మార్కెట్ చాలా పాజిటివ్గా స్వీకరించి మార్కెట్ మనం ఫ్రైడే రోజు మార్కెట్లో చక్కటి ర్యాలీ అనేది చూడటం మనం చూసాం. 26,000 లెవెల్ కనుక సస్టైన్ అవ్వడానికి ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా చూడాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ ట్రేడ్ డీల్, ఇండియా US ట్రేడ్ డీల్ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ట్రేడ్ డీల్లోనేటువంటి బెనిఫిటింగ్ కంపెనీస్ ఏమిటి, ఇవన్నీ ఇంపార్టెంట్ అంశం కింద ప్రస్తుతం చూడాలి. ప్రస్తుతానికైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్లర్స్ కింద ఉన్నారు. US ఇండియా ట్రేడ్ డీల్ చర్చలు కనుక కొలిక్కి వచ్చి ఒక బ్లూ ప్రింట్ కనుక వచ్చినట్లయితే మార్కెట్కి ఒక పాజిటివ్, ఏదైతే అన్సర్టనిటీ మార్కెట్లో ఉందో ఆ అన్సర్టనిటీ తొలగిపోవటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగుతుంది. ఇయర్ ఎండ్ సీజన్ కాబట్టి కొంచెం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హాలిడే సీజన్ కింద చూడాలి. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెక్స్ట్ వీక్ నుంచి తగ్గించినట్లయితే మార్కెట్లో ఒక ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మార్కెట్కి ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా స్ట్రాంగ్గా బయింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడానికి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ప్రస్తుతం హెల్ప్ చేస్తున్నాయి మార్కెట్ 26,000 లెవెల్లో సస్టైన్ అవడానికి. అంతేకాకుండా మనం బులియన్ మార్కెట్ కనుక చూసినట్లయితే బంగారం, వెండి పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రధానంగా చూసినట్లయితే వెండి బంగారాన్ని మించి అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఉంది. సో బులియన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఇక్కడ నుంచి మీడియం టు లాంగ్ టర్మ్లో ఈ ఇయర్ కూడా సేమ్ రిప్లికా అవుతుందా, సేమ్ రిటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా అంటే కొంచెం స్టాక్ మార్కెట్సే ఈ సంవత్సరం అవుట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ ఏదైనా షార్ప్ డిక్లైన్స్లో బంగారం, వెండి కానీ అది ఫిజికల్ రూపంలో కానీ లేకపోతే ETF రూపంలో కానీ యాడ్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే మార్కెట్స్ మనకి 26,000 లెవెల్ సస్టైన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. స్టాక్ మార్కెట్స్ చూసినట్లయితే 26,000 లెవెల్ కనుక సస్టైన్ అయితే మార్కెట్లో మళ్ళీ తిరిగి రీబౌండ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇది ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.